హలో ఆల్, వెల్కమ్ టు విజన్ జై. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నుంచి గుడ్ న్యూస్ వచ్చింది. ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT1 డేట్స్ అయితే రావడం జరిగింది. 16th మార్చ్ నుండి 27th మార్చ్ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో ఈ లాస్ట్ 30 days మీ ప్రిపరేషన్ ఎఫెక్టివ్గా మార్చడం కోసం విజన్ జై మంచి కోర్స్ అనేది, ఎఫెక్టివ్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. అదే ఏంటంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాష్ కోర్స్. సో ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాష్ కోర్స్లో ఏం జరుగుతుందంటే 30 daysలో 90+ అవర్స్తో 85+ మార్క్స్ అనేది స్కోర్ చేసేలాగా 85+ మార్క్స్ అనేది స్కోర్ చేసేలాగా డిజైన్ చేయడం అయితే జరిగిందండి. ఈ పర్టికులర్ ఏదైతే క్రాష్ కోర్స్ ఉందో, ఈ కోర్స్ ఏదైతే ఉంది ఇది ఎఫెక్టివ్గా డిజైన్ చేయడానికి ర్యాంకర్స్ అలాగే దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ యొక్క హెల్ప్ అయితే తీసుకోవడం జరిగింది. జనరల్గా 30 days ప్లానింగ్ అంటే మనం గూగుల్లోకి వెళ్ళి ChatGPTలోకి వెళ్ళి లాస్ట్ 30 days ఏ విధంగా ప్లాన్ చేసుకున్నట్టు అదేదో Day 1 Day 2 ఇలా ఇచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనం అది చేయలేదండి. ర్యాంకర్స్ ఆల్రెడీ ఎవరైతే ర్యాంక్ క్లియర్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ సందీప్ బాడా గారు 846 CGL. సో ఆయన అలాగే రిమైనింగ్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ గైడెన్స్లో ఈ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈ క్రాష్ కోర్స్ కూడా మీకు ఎఫెక్టివ్గా 100% 85% మార్క్స్ స్కోర్ చేసేలా చేయడం కోసం తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఎన్టీపీసీ CBT1లో మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, జనరల్ స్టడీస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం కలిపి 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ మీకు ఉండడానికి అయితే ఉంది. సో ఈ 100 మార్క్స్లో 80 నుంచి 85 మార్క్స్, 80 to 85 మార్క్స్ స్కోర్ చేయడానికి హెల్ప్ అయ్యేలాగా మీకు ఆ పర్టికులర్ క్రాష్ కోర్స్ అనేది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాష్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ క్రాష్ కోర్స్ అనేది ఏదో కోర్స్ చెప్పడం కాదండి, దానికి ఒక డీటెయిల్డ్ షెడ్యూల్ ఇచ్చుకొని Day 1 నుంచి Day 30 వరకు ఏ విధంగా వెళ్ళాలనేది కూడా మేము ఇక్కడ చెప్పడం అనేది, చూపించడం అనేది జరిగింది. దాని ప్రకారంగానే మీకు క్వశ్చన్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఏవైతే GSకి కానీ, మ్యాథ్స్కి కానీ, అలాగే రీజనింగ్ కానీ ఎఫెక్టివ్గా ఎగ్జామ్లో రావడానికి అవకాశం మన మోడల్స్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. వాటిని మీకు ఇక్కడ ఇచ్చాము. సో ఒకసారి మన కోర్స్ చూద్దాం, ఏ విధంగా మీకు అది డిజైన్ చేస్తామో తెలిస్తే ఇంకా ఎఫెక్టివ్గా మీకు అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. సో మీరు మన వెబ్సైట్లోకి వెళ్ళండి, మన యాప్ కానీ మన వెబ్సైట్లోకి కానీ వెళ్తే ఇలా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ క్రాష్ కోర్స్ అని ఉంటుంది. సో ఆ కోర్సులోకి వెళ్ళంగానే మీరు చూస్తే ఏదైతే మనం చెప్పామో, ఇప్పుడు ఏవైతే మీకు ఇద్దామని చెప్పామో అవన్నీ కూడా ఉంటాయి. చూడండి, అర్థమెటిక్ రివిజన్ కోర్సు, మంచి మోడల్స్ ఏవైతే ఎగ్జామ్ 100% వస్తాయో వాటంతటిని సెగ్రిగేట్ చేసి సందీప్ బాడా గారు ఈ కోర్స్ అనేది, ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాస్ అనేది, అలాగే ప్రాక్టీస్ టెస్ట్లు అనేది, షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే దాంతో GS 14 వీడియోస్ అంటే మీకు రఫ్లీ 20 నుంచి 25 అవర్స్లో GS అనేది కంప్లీట్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ కోర్స్ అనేది ఏదైతే ఫాలో అయ్యారో దాంట్లో మీకు మాక్ టెస్ట్లు కూడా 15 మాక్ టెస్ట్లు ఇస్తాం. ఆ 15 మాక్ టెస్ట్లు మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి, ఎగ్జామ్లో 100% క్లియర్ చేయడానికి అవకాశం ఉండడానికి, ప్రాక్టీస్ చేయడానికి ఇది మీకు ఒక ప్లాట్ఫామ్ లాగా హెల్ప్ అవుతుంది. సో ఈ విధంగా చూడండి, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, GS, రీజనింగ్, మాక్ టెస్ట్ ఏవైతే మీకు లాస్ట్ 30 days కావాలో అవన్నీ కూడా ఇక్కడ మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు ఈ 30 daysని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎవరైతే మా స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ ప్లాన్ ఉంది, స్టూడెంట్స్ కాని వాళ్ళ కోసం ఈ ప్లాన్ అనేది చూపిస్తున్నాం. అలాగే మా వాళ్ళు కూడా దీన్ని ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ లాస్ట్ 30 days మోస్ట్ ఇంపార్టెంట్, ర్యాంక్ రావాలన్నా, క్వాలిఫై అవ్వాలన్నా, సక్సెస్ సాధించాలన్నా ఎగ్జామ్కి లాస్ట్ 30 days, లాస్ట్ 1 week మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వాటిని ఎలా ప్లాన్ చేయాలనేది ఇక్కడ మీకు చూపించాము. చూడండి, ఇక్కడ మీరు చూస్తే Day 1లో పర్సంటేజెస్, పాలిటీ, రీజనింగ్. సో ఇక్కడ మనం ఏం చేసాం, రీజనింగ్కి ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అంత మార్క్స్, అన్ని మార్క్స్ వస్తాయి. సో అందుకోసం రీజనింగ్కి డైరెక్ట్ మార్క్స్ ఇస్తాం మీరు ప్రాక్టీస్ చేయడం కోసం. GSకి వచ్చేసరికి చూడండి, పాలిటీ నుంచి స్టార్ట్ చేసాం, తర్వాత ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీకి వెళ్ళాం. అలాగే మ్యాథ్స్ వచ్చేసరికి పర్సంటేజ్, ప్రాఫిట్, రేషియో అనేది Day 1 నుంచి Day 6 వరకు, Day 5 వరకు మీకు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏం చేసాం, Day 6లో ఈ మొత్తం ఏవైతే ఉన్నాయో వాటిని రివిజన్ చేసేలా చెప్పామన్నమాట. అంటే ఇక్కడ చూడండి, రివిజన్ Day 1 నుంచి Day 5 వరకు జరిగిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రివిజన్ చేసేలా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది. సో ఇలా ఏమైందంటే ఒక ఎగ్జిక్యూటివ్ అంటే 100% ఎగ్జామ్లో ఉపయోగపడేలాగా ఈ షెడ్యూల్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే Day 7 నుంచి Day 12 వరకు నెంబర్ సిస్టమ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, GSలోకి వచ్చేసరికి, ఇక్కడ మ్యాథ్స్లోకి వచ్చేసరికి నెంబర్ సిస్టమ్స్, సింపుల్
సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, యావరేజెస్ అనేది పెట్టడం జరిగింది. సో అలాగే మళ్ళీ చూడండి ఇక్కడ మీకు రివిజన్ డే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా అండి ఎగ్జామ్లో మనం ఎప్పుడైతే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తామో, నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు చూస్తే డే 13 నుంచి డే 18 వరకు చూడండి, ఇక్కడ మిక్స్డ్ ఎలిగేషన్, టైం, స్పీడ్, డిస్టెన్స్ ఇలా టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మన జిఎస్కి వచ్చేసరికి జాగ్రఫీ, ఎకనామిక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే రీజనింగ్కి మీకు మార్క్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరిగింది. సో రీజనింగ్ మార్క్ టెస్ట్ల ద్వారా ప్రాక్టీస్ చేస్తూ ఈ పర్టికులర్ ఏదైతే మనకి మ్యాథ్స్ ఉందో మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ, అలాగే జిఎస్ కాన్సెప్ట్ నేర్చుకుంటూ రివిజన్ చేస్తూ వెళ్తే సక్సెస్ అనేది సాధ్యమవుతుంది. సో దీనిలో భాగంగా మీరు అబ్జర్వ్ చేస్తే, ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే డే 1 నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక ఫుల్ మార్క్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఫుల్ మార్క్ టెస్ట్ ఎందుకు ఇచ్చాము అంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ అలవాటు అవ్వడానికి, ఎగ్జామ్లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా పెట్టాలో, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉండాలో చెప్పడం కోసం ఇచ్చామండి. చూడండి డే 2 మార్క్ టెస్ట్ ఉంది ఫుల్ లెంత్, అలాగే డే 4లో మార్క్ టెస్ట్ ఉంది ఫుల్ లెంత్. దాని తర్వాత మీరు చూసుకుంటే ఇలాగే డే 6లో మీకు కనిపిస్తుంది. తర్వాత చూడండి డే 8లో మీకు ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఉంది, అలాగే డే 10లో ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఉంది. ఇలా మీకు ఈ కోర్సులో 15 ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ అనేది మనము ఇవ్వడం జరిగిందండి. ఇది ప్యూర్లీ ఎగ్జామ్ హ్యాండ్లింగ్ టెక్నిక్స్ నేర్పే విధంగా ఉంటుంది. ఆల్రెడీ మన క్లాసెస్లో మన టాపర్స్ ఎవరైతే ఉన్నారో, మన ర్యాంకర్స్, అలాగే మన ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో చెప్పారు. దాంతోపాటు ఇక్కడ ఈ షెడ్యూల్ ద్వారా కూడా మీకు ఎఫెక్టివ్నెస్ అనేది అర్థమయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇలా మీకు ఏంటంటే డే 24 వరకు మీకు షెడ్యూల్ అనేది కంప్లీట్లీ నేర్చుకోవడం రివిజన్ చేయడం చేశాము. సో ఇక లాస్ట్ 1 వీక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 1 వీక్, ఈ 5 డేస్ ఎవరైతే ఎఫెక్టివ్గా ప్రాక్టీస్ చేస్తారో, ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అందుకోసమని మీరు చూస్తే ప్రతిరోజు ఒక మార్క్ టెస్ట్, 25 5th డే ఒక ఫుల్ మంత్, అలాగే 26th 27th అలాగే మీకు ఇక్కడ 6 మార్క్ టెస్ట్ ఇచ్చామండి. మిమ్మల్ని మీరు 6 టైమ్స్ టెస్ట్ చేసుకుంటారు అనమాట. మీ మిస్టేక్స్ ఏంటి, మీరు ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్కి అలవాటు పడడానికి ఏం కావాలి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఈ ప్రాక్టీస్ టెస్ట్లో నేర్చుకుంటారు. సో ఈ విధంగా మీకు ఏం చేసామంటే లాస్ట్ 30 డేస్ మీకు మోస్ట్ క్రూషియల్. అలాగే దాని తర్వాత ఎగ్జామ్ క్లియర్ చేయడానికి పర్ఫెక్ట్ మైండ్ సెట్ డెవలప్ అయ్యే స్టేజ్ కూడా ఇదే అనమాట. అందుకోసమనే ఈ పర్టికులర్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్రాష్ కోర్స్ అనేది తీసుకొచ్చాం. 30 డేస్లో 90 అవర్స్తో 85+ మార్క్స్ అనేది స్కోర్ చేసేలాగా టార్గెట్ పెట్టుకొని ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ శంకర్ సార్ అవ్వచ్చు, సందీప్ బాడా సార్ అవ్వచ్చు, అలాగే మన ప్రసన్న కుమార్ సార్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అందరం కలిసి ఒక షెడ్యూల్ తయారు చేసి, ఒక కోర్సుని తయారు చేసి మీ ముందుగా తీసుకొచ్చాం. ఈ పర్టికులర్ షెడ్యూల్ని, ఈ కోర్సుని ఫాలో అవ్వండి. 100% ఎగ్జామ్లో క్లియర్ చేయడానికి ఛాన్స్ అయితే హై పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఎవరైతే కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మా నుంచి మేము మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ అందించే పరిస్థితి ఉంటుంది. మీరు ఒక పర్టికులర్ ఒక చిన్న పాయింట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఇదే ఎలాంటి కోర్సే CGL కోసం మనము తయారు చేసామన్నమాట. CGL మెయిన్స్లో GSలో 20 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ కోర్స్ నుంచే వచ్చాయండి. ఇలాంటి ఒక కోర్స్ నుంచే వచ్చాయి అనమాట. సో అంత 100% యాక్యురసీ, సక్సెస్ రేట్తో మనం కోర్స్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది. అది జరగడానికి కారణం ఏంటంటే ర్యాంకర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉండడం వల్లనే అవుతుంది. కాబట్టి అదంతా మీకు ఉపయోగపడుతుంది. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నారో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. 100% సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.